ఫ్రెండ్స్, కోలాగ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు ఆంధ్రాలో మరవరాలు అంటారు, రాయలసీమలో బొరుగులు అంటారు. వాటితో వడియాలండి. అన్ని సిద్ధంగానే చూపిస్తానండి. కడిగి పెట్టినాను. ఈ దగ్గర దగ్గర 3 సైడ్లు ఉంటాయి. కడిగేసి నీళ్ళల్లో త్వరగా కడిగి అట్లా వడేసి పెట్టుకున్నానండి. దీనిలోకి చూడండి, తెల్ల నువ్వులు, కొంచెం జీలకర్ర. వీటికి కొలత లేవండి, మన ఇష్టం ఎంత అన్నా వేసుకోవచ్చు. నువ్వులు తింటే కాల్షియం వస్తుంది కదండి. రోజుకు ఒక చెంచాడు తినమంటారు డాక్టర్స్. అట్లాగా వీటిలోకి ఎన్నన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం, కొలతలేవు. ఇవి పచ్చిమిర్చి అండి, పండు మిర్చి ప్లస్ పచ్చివి. కొంచెం ఉప్పు వేసి లైట్గా బరగ్గా మిక్సీ పెట్టినానండి. ఇవి సగ్గు బియ్యం అండి, రాత్రి నానబెట్టి కొన్ని నీళ్ళు వేసి 2 గ్లాసులు, చిన్న గ్లాసులు, టీ గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెట్టి పెట్టినానండి. కొత్తిమీర అండి, ఇవేనండి కావాల్సినవి. ఇలా వేసుకోవాలండి మనం. నేను అప్పుడు ఆల్రెడీగా చేసినానండి, మీకు చూపించడానికి కొన్నే చేస్తున్నాను. పండుమిర్చి, ఉప్పు లైట్గా, మరమరాల్లో కూడా ఉప్పు ఉంటుందండి. దీనిలో మనం చూసే వేసుకోవాలి కాబట్టి నేను తక్కువ వేసుకున్నానండి. ఇట్లా నువ్వులు, జీలకర్ర అండి, ఇట్లకంతా బాగా పట్టించుకోవాలి. అందుకని ఉప్పు చూసి వేసుకోవాలి. ఇది సగ్గుబియ్యం అండి, ఉడకబెట్టి పెట్టినాను. ఇది సగ్గుబియ్యం లేకపోతే దీనికి సరిగా రాదండి. సగ్గుబియ్యం ఉంటే బైండింగ్ మాదిరి చక్కగా పరుచుకొని వస్తాయి. ఇది మనము దీన్నండి. హాయ్ ఫ్రెండ్స్, పైకి వచ్చేసినామండి. ఈ మిశ్రమం అంతా కలుపుకున్నాము. ఉప్పు తక్కువే వేసినానండి, మరవరాల్లో కూడా ఉంటుంది కదా ఉప్పు. అంతా కలుపుకున్నాను. ఇట్లా చెయ్యి అద్దుకోవాలండి. అట్లా అద్దుకొని అట్లా అద్దుకుంటే రౌండ్స్ వస్తాయండి. పల్చగా వేసుకుంటే మరీ ఎండి ఇరిగిపోతాయండి. పల్చగా వేసుకోవచ్చు, మన ఇష్టం కూడా. ఏమంటే ఎండి ఇరిగిపోతాయి. నేను మరీ పల్చగా వేయట్లేదు. ఇచ్చినప్పుడు ఎండినప్పుడు బాగా అలాగే అండి. లేదంటే చేత్తో కూడా వేసుకోవచ్చండి. నాకు అచ్చులంటే ఇష్టము, దీని మీద వేసుకుంటే ఇష్టము, అందుకని ఇట్లా వేస్తూ ఉంటాను. బాగా వచ్చింది మిశ్రమం అంతా. విడిపోయి నీళ్ళు అద్దుకోవాలన్నా? ఇట్లా నీళ్ళు అద్దుకోవాలి, లేకపోతే మన చేతికి రావు. మరమరాలు కూడా మరీ పిసికేయకూడదు, నలిగిపోయినట్టు. అవి విడివిడిగా కనపడితే వేయించుకున్నప్పుడు బాచాలి. కరివేపాకు చెట్టు, ఉసిరి చెట్టు, ఇదేమో మామిడి చెట్టు, టెంకాయ చెట్టు, అది కూడా మామిడికాయల చెట్టు. టెంకాయలు, మామిడికాయలు, మునక్కాయలు. మామిడికాయలు కూడా బాగా వచ్చిందండి ఈసారి. దొంగలు బెడద. ఇప్పుడే వేసేసినారు అన్నీ. ఇట్లా వేసుకోవాలి అంతే కదండి. ఇంకా ఇట్లా ఎండకి ఎండిపోతాయండి. సాయంత్రము టర్న్ చేసుకోవచ్చు. వస్తే తిరిగేసుకోవచ్చండి, రాకపోతే రేపు తిరిగేసుకోవచ్చు. అంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేస్తాయండి. ఏం భయం లేదు. ఏం పొయ్యి మీద పెట్టే పని లేదు, ఏమి లేదు. సగ్గుబియ్యం ఒకటి రాత్రి నానబెట్టుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ దండిగా చేసినారండి. హాయ్ ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చినాయండి వడియాలు. ఏమి ఇరిగిపోకుండా, మరమరాలు షేప్ పోకుండా
సగ్గుబియ్యం షేప్ పోకుండా చక్కగా వచ్చిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎండిన తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఆల్రెడీ ఉన్నాయి, వేయించి పెడతానండి. చూపిస్తాను వేయించి. ఫ్రెండ్స్, ఇవి కాకరకాయలండి. శుభ్రంగా కడిగేసి బాగా కడిగేసి ఆరబెట్టేసి కోసినానండి. ఇవి ఇట్లాగే మజ్జిగలో వేసుకోవాలన్నమాట. దీనికి కొలతలు ఏమి లేవండి. ఉప్పు వేసి మజ్జిగలో పసుపు వేసి మిక్సీ కొట్టినానండి. చిక్కగా ఉంది. ఇవన్నీ వేసి కలిపేస్తానండి. ఇవి అన్నీ 2 రోజులు అట్లా ఊరిన తర్వాత ఎండకి వేసుకుంటాము. ఎండకి వేసుకున్న తర్వాత నూనెలో వేయించుకుంటే బాగుంటాయి, తింటానికి రుచిగా ఉంటుంది. దానిలోకి వెల్లుల్లిపాయ కారపొడి జల్లుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు కలుపుతున్నాను, దీనిలోకి వేసేస్తున్నానండి అన్నీ. మజ్జిగ, పసుపు ఇవన్నీ వేసినానండి దీనిలోనూ. ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా కలిపేస్తానండి. దీనికి ఉప్పు ఏం కొలత లేదండి. ఊరికే చేదు కదా, దీనిలో పోతుంది. ఇది మళ్ళీ ఎండ వేయటము, మజ్జిగ మిరపకాయలు మాదిరి ఇది ఎన్ని రోజులు ఇలా ఊరాలండి? ఊరాలండి 2 రోజులు అట్లా ఊరాలి. ఇందులో 2-3 రోజులు ఊరుతాను, తర్వాత ఎండకి వేస్తాను. ఈ మజ్జిగ మిరపకాయలు మాదిరి ఎండకి వేసుకుంటా ఉండాలి. తీసుకొచ్చి ఆ మజ్జిగలో కలిపేసుకోవాలి అంతే. ఉప్పు, పసుపు అవన్నీ వేసేస్తున్నాను ఈ కాకరకాయల్లో. మరీ చేదు వెళ్ళిపోకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. దీనిలో అంతా సరిపోయింది. మూత పెట్టేస్తున్నానండి. ఇంకోటి పెడతాను, గోరుచిక్కుళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, కోలాగ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఇవి గోరుచిక్కుళ్ళు అండి. ఇవి 1 కేజీ పైన ఉంటాయండి, 1 కేజీ పైన. ఇవన్నీ బాగా గోర్లన్నీ తీసేసి, బాగా తోకలన్నీ తీసేసి, ఇరిచేసి, కడిగేసి ఆరబెట్టినానండి. ఇవి కూడా మజ్జిగలోకి వేసుకుంటే బాగుంటుంది. ఈ ఎండిపోతే బాగా వేయించుకొని తింటే సాంబార్లోకి కానీ రసంలోకి చాలా బాగుంటాయి. కాబట్టి ఇవి వేస్తున్నాను. ఇప్పుడు ఉన్నాయండి నా దగ్గర, అందుకని మజ్జిగలో వేయాలి. ఇవన్నీ వేస్తున్నానండి. దీనికేం కొలత లేదండి. మనం ఉప్పు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవటం, మన ఎవరి రుచిని బట్టి. పెరుగు, మజ్జిగ కూడా అంతే. మనం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు దీంట్లో ఉంటానే ఉంటాయి. తగి మాత్రం వేసుకుంటే 3-4 రోజులకి పీల్చుకుపోతుంది. మళ్ళీ ఎండకి వేసుకోవచ్చు, ఎండుతూ ఉంటాయి అన్నమాట. మజ్జిగ అండి అది. ఉప్పు పసుపు వేసినాను. మళ్ళీ రిపీట్ చేసే వాళ్ళ పద్ధతి అని చెప్పినా కదా అప్పుడే. ఎన్ని రోజులు అట్లా? 3 రోజులు 2 రోజులు పెట్టుకోవచ్చండి, కష్టమేం లేదు. తర్వాత ఎండకి వేసేయటం. అంతే. ఎండిపోయిన తర్వాత నూనెలో వేయించుకొని కరకరలా తింటాం అంతే, మజ్జిగ మిరపకాయలాగా. అంతే. ఓకే, బాయిన తర్వాత కలుస్తాం. రేపు ఎండకి వేసినప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, కోలాగ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఇవి మజ్జిగ మిరపకాయలు వేస్తున్నామండి. ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండి, రసం పిండి, మజ్జిగ మిరపకాయలు అయిపోయిందండి. ఇది కూడా అట్లే ఊరిపోతాయండి. ఇవన్నీ ఎండకేస్తామండి. ఎండకేసినప్పుడు వీడియో పెడతానండి మళ్ళీ. బాయ్ అండి. కోలాగ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. పెరుగులో బుడంకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసిందని చెప్పినా కదా, కాకరకాయలు ఇవన్నీ తీసేస్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ బుడంకాయలండి. పెరుగులో వేసి ఎండకేసినాను. ఇవన్నీ ఆరుతూ ఉంటాయి. మళ్ళీ మజ్జిగ మిరపకాయలు మాదిరి మళ్ళీ మజ్జిగలోకి వేసుకోవాలి. ఇవి మజ్జిగ మిరపకాయలు. చింతకాయలు ఉడకబెట్టి రసం వేసి ఉప్పు, పసుపు అవన్నీ వేసి కలిపి వేసినాను. ఎండుతా ఉన్నాయి. ఇవి కాకరకాయలు. కాకరకాయల్లో
ఇంత ఉప్పు పెరుగు పసుపు అంతే ఇవే వేసి ఊరబెట్టినాను ఎండకేసిన. ఇవి గోరుచిక్కుళ్ళు అండి. గోరుచిక్కుల్లో పుట్టి పసుపు ఉప్పు మజ్జిగ అంతా వేసి ఊరబెట్టినాను ఎండకేసిన. బాయ్ ఫ్రెండ్స్, తర్వాత కలుస్తామంట. 4 రకాలండి. ఒకటేమో కాకరకాయ, ఇంకోటేమో ఇది గోరుచిక్కుళ్ళు మజ్జిగలో వేసాము. అదే రీతిగా బుడంకాయ, చేదు బుడంకాయ, ఇది బుడంకాయలు. 4వది మిర్చి. మిర్చి అందరికీ తెలుసండి ఇది, కాకపోతే ఇది బాగా ఎండిన తర్వాత వేయించి టేస్ట్ చేసి చెప్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈ మరమరాలు పైన పెట్టినాను చూపించినా కదండి, అంతకు ముందే వేసినానని. ఇవి చూడండి, పెద్ద క్యాప్తో వేసినానండి. ఇవి ఇలా వచ్చినాయి. ఇప్పుడు వేయించి చూపిస్తాను. ఇవి మరమరాలు వడియాలు, ఇవి బూడిద గుమ్మడికాయ వడియాలు. అప్పుడే ఆల్రెడీ వేసినాను, ఉంటే చూపిస్తున్నానండి వేయించి. మజ్జిమిరపకాయలు, బుడంకాయలు మజ్జిగ వేసినవి. ఇవి గోర్చికోళ్ళు అండి, ఎండిపోతే ఇలాగతాయి. ఇవి మామూలు బియ్యం వడియాలు వేసి చూపిస్తానండి. ఇప్పుడు పల్చగా ఉంటే మాడిపోతాయండి, మరీ పల్చగా ఉంటే విరిగిపోతాయి. ఎండితే ఇవి ఇంత మాత్రం ఉన్నాయి. మనం పురుగు పట్టకుండా బాగా ఎండబెట్టుకోవాలి. ఇది ఇలాగే ఒక్కరే ఒక వడియం తినలేకపోతే మనం షేర్ చేసుకొని తింటారండి పిల్లలు. పెట్టినాను ఆల్రెడీ, ఛానల్లో పెట్టినాను ఆల్రెడీ. ఇవి పోయాలండి. ఇవి బుడంకాయలండి, మజ్జిగలో వేసి బుడంకాయలు. షుగర్ పేషెంట్ మంచిది తింటే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను రకానికి ఒక రకం వడియాలు వేసుకున్నాను. మాది తోటకూర చింత చిగురు ఇగురండి. వైట్ రైస్ పెట్టుకున్నాను. అన్నీ చూపించినా కదా చేసినవన్నీ. ఇప్పుడు నేను తింటున్నా, మీరు చేసి చూసుకోవాలి. ఓకే, టేస్ట్ చేసి చెప్తానండి, చేసుకోవాలి. బా వేడి వేడిగా చింత చిగురు అన్నీ వేసి చేసుకున్నామండి. తోటకూర చిగురు చాలా బాగుంది. అంటే పప్పుచారు అయినా ఏదైనా చేస్తాం, ఏదైనా. చూడండి, ఇవాడేమో మరవరాలండి. మరమరాలు వడియాలు బాగుంటాయండి. క్రిస్టీగా కంచిగా కుర్కరీల కంటే బాగుంటాయి. ఇది అన్నీ బాగున్నాయండి. ఏంచినవన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం చూడండి, లైక్ చేయండి. దయచేసి నా మీద దృష్టి ఉంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.